కావాలని కూర్చునేవాడు తెలుసా నీకు? ఆయన ప్రజాసేవ చేయడానికి వచ్చాడు రాజకీయంలోకి. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబితే అలా వింటాడు, జనానికి ఉపయోగపడే పనులు చేస్తాడు. ఎవరు సేవలు చేస్తారంటే రైట్ 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 మంచి మాటకొచ్చు. సేవలు చేద్దాం అనుకుంటే మధ్యలో రాజకీయ నాయకులు ఉన్నారు చూసావా. నాకు ఒక 100 కావాలి 200 కావాలని తీసేసుకుని 200 పని చేయట్లా 10 రూపాయలు పనే చేస్తున్నారు. అట్లాంటి పనులు చూసి తీసుకున్నాడు. దాంట్లో తప్పేముంది మరి? అరే తీసుకుంటాడనా, దాని టైం వస్తే దాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కొద్ది కంట్రోల్లో ఉన్నాడు. అది మరి ఎప్పుడే ఎప్పుడు ఏ గవర్నమెంట్ లో? అరే ఏ గవర్నమెంట్ అని అడుగుతున్నానా? గత 5 సంవత్సరాలు పరిపాలించిన ఆయన గారు గవర్నమెంటే కదా. మరి చెప్పే అందరికీ తెలిసే అన్న. గురువు తెలుసా? చదువులు చెప్పే గురువుల్ని వైన్ షాప్ కాడ పెట్టిన ఘనత మీదే. ఎందుకే మీరు మాట్లాడతారు? ఆంధ్ర రాష్ట్రం అవతరణ ఎప్పుడు జరిగిందో తెలియని వాళ్ళు వచ్చి తెలుగుని మళ్ళీ ఇంగ్లీష్ 1923 1923 ఒక మాట ఒక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆదివారం రోజు గుడికి వెళ్లే ముందు మాంసం తినవు. అమ్మవారిని మొక్కుకుంటే వచ్చిన తర్వాత మాంసం తింటావు. అర్థమైందా? సేమ్ అట్లాంటిదే. ఒక దేవుని తీసుకెళ్లి వైన్ షాప్ కాడ పెడతావన్నా? చదువు చెప్పేవాడిని తీసుకెళ్లి వైన్ షాప్ కాడ పెడతా? ఏం మాట్లాడుతున్నావన్నా? అదే మీలాంటి వాళ్ళు, అదే దేవుడు విలువ తెలియని మీలాంటి వాళ్ళు, అదే దేవుడి దగ్గర ఎట్లా కూర్చోవాలో తెలియని వాళ్ళు నీతి సత్యాలు చదువుతుంటే పరమ చండాలంగా ఉండిద్ది. ఓకేనా? గుర్తుపెట్టుకో. ఇంకా అరే చెప్పేగానా? అదే దేవుడి ముందు కింద కూర్చోలేని వాళ్ళు మీరు కూడా మాకు క్వశ్చన్లు వేసేవాళ్ళు అయ్యారు. అది అంతే. చెప్పే అన్నా, నువ్వు వైసీపీయా టీడీపీయా అన్నా? నువ్వు వైసీపీయా టీడీపీయా? ఏది కాకపోతే అర్థం కాదు. టీడీపీ అయితే కుర్చీ అని అర్థమైంది, వైసీపీ అయితే కనుక పేట అని అర్థమైంది.